అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మనకి బయట 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫిజికల్, సెకండ్‌ది వర్చువల్. ఫిజికల్ అంటే మీ ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీఈ, సివిల్, ఏరోస్పేస్ ఇటువంటి బ్రాంచెస్‌లోని కోర్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇందులో ఆ పర్సన్ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం ఆ ప్లేస్‌లో. బట్ వర్చువల్‌లో అక్కడ ఆ పర్సన్ పనిచేస్తున్న పర్సన్ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ అక్కర్లేదు. మేబీ మీ ప్రోగ్రామింగ్ అవ్వచ్చు ఆర్ మన డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు. ఇటువంటి డొమైన్స్‌లో ఫిజికల్ ప్రెజెన్స్ అక్కర్లేదు. ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సిన పనిని మనం కైండ్ ఆఫ్ కంప్లీట్ చేయొచ్చు కదా. సో మనకి ఈ ఫిజికల్ జాబ్స్ని అలా పక్కన పెడితే వర్చువల్లో చెప్పినట్లుగా మీకు 2 మెయిన్ డొమైన్స్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఒకటి అండ్ మన ప్రోగ్రామింగ్ సైడ్ ఒకటి. అండ్ మీరు చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ నాన్ టెక్నికల్ అండ్ ప్రోగ్రామింగ్ టెక్నికల్. సో బేసిక్గా మీరు మీ కెరియర్ని ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఇది బెటరా. సో ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం ఈ వీడియోని 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్లో ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఏంటి, ఇంట్రో. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇంట్రో. సెకండ్ పార్ట్లో ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్లో ప్రోస్ అండ్ కాన్స్. అండ్ థర్డ్ పార్ట్లో డిజిటల్ మార్కెటింగ్లో ప్రోస్ అండ్ కాన్స్. ఈ వీడియో మొత్తం చూసాక మీరే మీకు ఏది బెటర్ అనేది ఫిక్స్ అవ్వచ్చు. అండ్ అన్న ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ బెటరా ఆర్ డిజిటల్ మార్కెటింగ్ బెటరా అంటే నేను ఆన్సర్ చెప్పలేను. ద రీజన్ ఈజ్ ఇప్పుడు మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి అనేది మీ ఇష్టం. మేబీ నాకు స్ట్రాబెరీ నచ్చచ్చు, మీకు వెనిలా, ఇంకొకరి వరకు మేబీ చాక్లెట్, మరొకరికి పిస్తా. సో ఆ విధంగా మీ అభిప్రాయాలు బట్టి మీరు దేన్ని ఎంచుకుంటారనేది మీ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి నేను ప్రోస్ కాన్స్ కంపారిజన్ మొత్తం చెప్తాను. దాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఏంటి. సింపుల్ అండి, కంప్యూటర్తో మాట్లాడడం, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్. ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్లో మెయిన్ ఏంటి, కోడ్ రాయడం. ఎందుకు రాస్తాం, బికాస్ కంప్యూటర్కి మనలాగా నార్మల్ భాషలు అర్థం కావు, కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన ఇన్స్ట్రక్షన్ని రాయడం ద్వారా దాన్ని చాలా చాలా సింపుల్గా కంపైలర్ జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అండ్ దాన్ని కంప్యూటర్ అర్థం చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే మీడియం ద్వారా మన ఇన్స్ట్రక్షన్స్ని మనం రాసి దాన్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించడమే మన ఈ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్లో ఉన్న కంప్లీట్ సారాంశం. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రస్తుతానికి ఇండియాలో డేటా సైన్స్ జాబ్ సెక్టర్ ఏ విధంగా ఉందని చూద్దాం. డెఫినెట్గా ఇయర్ ఆన్ ఇయర్ జాబ్స్ గ్రోత్ అయితే ఉంది. బై 2025 అబౌట్ 1,37,000 జాబ్స్ ఉంటాయంట. అండ్ టాప్ పేయింగ్ కంపెనీస్ ఏంటి ఈ సెక్టర్లో అని చూసుకుంటే ఇట్ ఈస్ ఐబిఎం, యాక్సెంచర్, యాపిల్, సిస్కో, గూగుల్, మెటా, ఒరాకిల్, ఎన్విడియా, స్విగ్గీ, డేటాబ్రిక్స్, టెరాడేటా, న్యూమరేటర్, స్ప్లంక్, మైక్రోసాఫ్ట్, మింత్రా, ఫ్లిప్కార్ట్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, లింక్డ్ఇన్ అండ్ అమెజాన్. హైరింగ్ టైంలో కంపెనీస్ మీలో ఏం చూస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ద టెక్నికల్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రాజెక్టులు కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ క్యాన్ బి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్, లేదా మంచి ప్రాజెక్టులు ఉండాలి. మీరు కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు మీరేం చూసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెన్సేషన్ పే ఎలా ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్, కంపెనీ కల్చర్, గ్రోత్ ఆపర్చునిటీస్, జాయిన్ అయ్యాక మీ గ్రోత్ ల్యాడర్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి. ఒకవేళ మీరు కూడా డేటా సైన్స్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. అండ్ ఇందులో జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. అండ్ ఈ బూట్ క్యాంప్ ఫీ మీరు చూస్తే ఇట్స్ 99K ప్లస్ జిఎస్టీ. దాంతోపాటు స్కాలర్షిప్స్ అప్ టు 30K, ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ 8,000 రూపీస్ కూడా ఫస్ట్ 100 మంత్కి లభిస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ 26th August స్టార్ట్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసినా దే విల్ కాల్ యూ బ్యాక్. సో టాపిక్లోకి వచ్చేస్తాం. అగైన్ ఇక్కడ సాఫ్ట్వేర్ అంటారు కదా, అంటే ఏంటి అంటే ఏం లేదండి, ఒకవేళ మనకి కంప్యూటర్తో ఉన్న పని చిన్నది అనుకోండి, మనకి చిన్న కోడ్ సరిపోతుంది. బట్ పెద్ద టాస్క్ అనుకోండి, బోల్డ్ అంత కోడ్ రాయాలి, బోల్డ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో ఒక కైండ్ ఆఫ్ మీడియం సైజ్డ్ ఆర్ పెద్ద కైండ్ ఆఫ్ కోడ్ని సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్ ఈజ్ జస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అంతే. సో మనకి ఒక సాఫ్ట్వేర్ అన్నా ఒక ప్రోగ్రామ్ అన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక సాఫ్ట్వేర్ కూడా ఒక ప్రోగ్రామే, దాట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ దాట్ ఇట్ హ్యాస్ అ మోర్ పర్పస్ఫుల్ టాస్క్ ఇన్వాల్వ్డ్ అంతే. దిస్ ఈజ్ అబౌట్ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ని పక్కన పెడితే మార్కెటింగ్ అంటే ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్సిల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు అండ్ నేను ఒక పెన్సిల్ని తయారు చేసి అమ్ముదాం అనుకుంటున్నాను. ఓకే, మీరు నా పెన్సిల్ని కొనుక్కోవాలంటే నా పెన్సిల్ ఉంది అని చెప్పి మీకు ముందుగా తెలియాలి కదా. సో మన కస్టమర్స్కి మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది అని చెప్పడమే మార్కెటింగ్. దాన్ని మీరు ఫిజికల్గా న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో, మన హోర్డింగ్స్లో, పాంప్లెట్స్లో ఈ విధంగా రకరకాలుగా చేయొచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఈ మధ్యన చాలా బిజినెసెస్ యొక్క కస్టమర్స్ ఆన్లైన్లో వేరియస్ ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ సర్వీసెస్ని వాడుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర ఈ యూజర్స్ ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి ఏవైతే బిజినెస్లు ఉంటాయో వాళ్ళకి వెళ్ళి ఓకే మా ప్లాట్ఫామ్లో వీళ్ళు ఉన్నారు, కావాలంటే వీళ్ళకి మీ యొక్క ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఇట్ క్యాన్ బి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, గూగుల్ మార్కెటింగ్, SEO అవ్వచ్చు, SEM అవ్వచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దాట్ క్యాన్ కమ్ అండర్ అ హోల్ అంబ్రెలా ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏం లేదు, మీ ప్రోడక్ట్ని, మీ సర్వీస్ని మీరు అమ్ముదాం అనుకుంటున్న ఏదైనా సరే ఒక కస్టమర్ దగ్గరికి, మీ కస్టమర్గా మారే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళడమే డిజిటల్ మార్కెటింగ్. దట్స్ ఇట్. నౌ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కోడింగ్ ప్రోగ్రామింగ్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం. కమింగ్ టు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ కోడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ డెఫినెట్గా ఇన్ డిమాండ్ ఎక్స్పర్టీస్. సెకండ్ బెనిఫిట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టం ఉంటే డెఫినెట్లీ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. థర్డ్ బెనిఫిట్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్కి స్కోప్ ఉన్న డొమైన్. ఫోర్త్ బెనిఫిట్ ఫ్లెక్సిబుల్గా మీకు కావాల్సినట్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీకు నచ్చినట్లుగా ఫ్లెక్సిబుల్గా పనిచేసేందుకు వీలున్న డొమైన్. నౌ కాన్స్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి? నెంబర్ 1 స్టీప్ లెర్నింగ్ కర్వ్. మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు లెర్నింగ్ కర్వ్ డెఫినెట్లీ స్టీప్గా ఉంటుంది. సో మీరు చాలా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ డీబగింగ్. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్లో ఉంటే వాళ్ళని అడగండి. ఒక్కొక్కసారి డీబగింగ్ ఎలా ఉంటుందంటే ఒక నెవర్ ఎండింగ్ మిస్టరీ, క్రైమ్ మిస్టరీలో డిటెక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండొచ్చు. సో డీబగింగ్ క్యాన్ బీ ఫ్రస్ట్రేటింగ్. నెంబర్ 3 కంటిన్యూస్ లెర్నింగ్. డెఫినెట్గా ఇది నేర్చుకున్నాక అయిపోతుందంటే అలా ఏమి ఉండదు, రోజు కొత్తవి వస్తూ ఉంటాయి, రోజు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. ఫోర్త్ వన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మీరు కూర్చుని ఒకే చోటన పనిచేస్తూ ఉంటారు. సో మేబీ లాంగ్ రన్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి రావాల్సి ఉంటుంది, లేకపోతే పెద్ద హెల్దీ కాకపోవచ్చు. దోస్ ఆర్ ఫ్యూ కాన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్. నౌ కమింగ్ టు ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. కమింగ్ టు బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బెనిఫిట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇంకా కోడింగ్ ప్రోగ్రామింగ్ కంటే క్రియేటివిటీ మీకు డిజిటల్ మార్కెటింగ్లో మరింత హెల్ప్ అవుతుంది. మీకు స్టోరీ టెల్లింగ్ వస్తే, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వస్తే మీరు మీ కస్టమర్స్ని ఇంకా బాగా టార్గెట్ చేసి ఇంకా బాగా మీ ప్రోడక్ట్ని వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేయొచ్చు. సెకండ్ది మెజరబుల్ ఇంపాక్ట్. సాఫ్ట్వేర్లో మీరు ఒక కంపెనీలో పనిచేస్తే మీరు రాసిన కోడ్ వల్ల కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత కైండ్ ఆఫ్ గ్రో అయింది అనే క్లియర్ ఇంపాక్ట్ మెజర్మెంట్ ఉండదు. కానీ డిజిటల్ మార్కెటింగ్లో మీరు రన్ చేసిన క్యాంపెయిన్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని సేల్స్ వచ్చాయి, ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, దీన్ని మీరు ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో మీ వల్ల జరిగిన ఇంపాక్ట్ మెజరబుల్గా ఉంటుంది. నెంబర్ 3 డైవర్స్ స్కిల్ సెట్. మీకు కేవలం సింగిల్ ఆస్పెక్ట్లో కాదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో నాలెడ్జ్ ఉంటుంది. నెంబర్ 4 సాఫ్ట్వేర్ సైడ్ నిజంగా ఫ్రీలాన్సింగ్ బాగా తక్కువనే ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ వర్కింగ్ ఇన్ అ సెపరేట్ కంపెనీ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఫ్రీలాన్సింగ్కి మీ సొంతంగా మీరు పనిచేసేందుకు చాలా స్కోప్ ఉంటుంది. నౌ కమింగ్ టు ద కాన్స్, డిసడ్వాంటేజెస్. నెంబర్ 1 అల్గారిథం అన్సర్టినిటీ. అల్గారిథం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, మీరు ఏ ప్లాట్ఫామ్లో ఏ విధంగా మీ టార్గెటెడ్ యాడ్స్ని చూపించాలి, ఏ విధంగా మీకు కన్వర్షన్స్ ఎక్కువ వస్తాయి అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ అన్సర్టినిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2 2023లో డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 3 సబ్జెక్టివిటీ ఆఫ్ సక్సెస్. సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్లో మీరు బాగా రాస్తే కోడ్ని మీరు డెఫినెట్లీ సక్సెస్ అయినట్టే. మీ కోడ్ ప్రొడక్షన్లో బాగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ మీ క్యాంపెయిన్స్ ఎలా రన్ అవుతాయి అనేది, మీ క్యాంపెయిన్స్కి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీ సక్సెస్ మీ చేతిలో కంటే ఆడియన్స్ చేతిలో ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 4 ర్యాపిడ్ పేస్. కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు ఏ ట్రెండ్ ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది అనేది ఎవ్వరు చెప్పలేరు. ఇట్స్ అ రియలీ ఫాస్ట్ ఎవాల్వింగ్ కైండ్ ఆఫ్ డొమైన్. సో దాట్స్ అనదర్ డిసడ్వాంటేజ్. సో ఈ విధంగా మనం కోడింగ్, ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్ రెండింటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నాం.
వీటిని బట్టి మీరు ఏ డొమైన్లో బాగా సూట్ అవుతారని చెప్పి మీరే డిసైడ్ అవ్వండి. ఐ హోప్ ద వీడియో వాస్ ఇన్సైట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.